హలో హాయ్ అండి. ఈరోజైతే నేను 16 సోమవారాల వ్రతం 14వ వారానికి వచ్చానండి. అసలు ఈరోజు నేను వీడియో మార్నింగే పొద్దునే పెట్టాల్సిన వీడియో నాకు అసలు ఈరోజు ఖాళీ అంటే ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి. అది ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిందండి, 8 అయింది, నైట్ 8 అయిందండి. ఇప్పుడు పెడుతున్నానండి వీడియో. ఎందుకంటే ఈరోజు నేను వ్రతం చేసుకుంటా కదండి. ఈరోజు నాది 14వ వారం అండి వ్రతం. 14 వారాలకు వచ్చానండి ఈ వ్రతం. ఈరోజు అయితే మాత్రం వ్రతం పొద్దున్న చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఇక వ్రతం చేసుకున్నానండి. ఈరోజు వ్రతం కూడా నాది లేట్ అయిందండి. అయిపోయే తలకి 11:50 అట్లా అయిపోయిందండి పొద్దున. ఇక అంతలోకి మా వదిన వస్తున్నానని చెప్పేసి బాపట్ల నుంచి ఫోన్ చేసిందండి. ఇంకా గబగబా ఇక అక్క కూడా వస్తానందండి నగరాల నుంచి. సరే ఇక నేను ఎవరో ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వాలండి కంపల్సరీగా. సరే ఇక వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి మా వదినకను మా అక్కయ్యకి ఈరోజు తాంబూలం అయితే ఇచ్చేసానండి. చక్కగా నేనైతే పూజ చేసుకున్నానండి. ఈరోజు మళ్ళీ మధ్యాహ్నం ఇంకా ఫాస్ట్గా వంట చేశానండి. ఈరోజు మేము ఉపవాసం అండి. అదిగో మా అక్క కూడా ఉపవాసమేనండి. మా వదినకను మా వారికి మాత్రమే వంట చేశానండి. గబగబా తోటకూర పప్పు చేసి ఆలుగడ్డ ఫ్రై చేశానండి. మేము ఎగ్లెస్ కేక్ తెప్పించుకున్నామండి. కేక్ స్వీట్ అయితే కొంచెం తినొచ్చండి, ఇంకేం తినకూడదు పూజ మాత్రం. ఇక మేమందరం కలిసి మధ్యాహ్నం సినిమాకి వెళ్ళామండి. చాలా అనుకోబాకండి, ఎందుకంటే మేము పూజలో బిర్యానీ పెట్టి తల దువ్వుకోకూడదండి, అందుకని అలా ఉందండి. మేమైతే సినిమాకి వెళ్ళామండి. భాస్కర్ డిలక్స్కి వెళ్ళామండి. గుంటూరులో భాస్కర్ డిలక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ కూడా పూజ కంప్లీట్ చేసుకున్నానండి. సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని ఇదిగోండి ఇప్పుడు అలా కూర్చున్నాం. ఓకే బాయ్.